నువ్వు ఈ మధ్య పీఠానికి రావట్లేదు అని ఒక సన్యాసి కానీ పీఠాధిపతి కానీ అన్నాడు అంటే ఆయన ఆ పీఠంలో ఉండడానికి అనర్హుడు, సందేహమే లేదు. అనకూడదు, ఆ మాట రాకూడదు అక్కడ. అసలు వీళ్ళ మీద ఆయన దృష్టే ఉండకూడదు. ఆయన దృష్టి బ్రహ్మధ్యానం మీద ఉండాలి. అంతా బ్రహ్మస్వరూపం. అక్కడ కోటీశ్వరుడు పక్కన కుక్క రెండు సమానంగా చూడగలిసిన వాడే పరమహంస పరివ్రాజం. అలా ఎంతమంది ఉండగలరండి? ఉండలేరు. నేను చెప్పాను ముందే, మనిషి బలాన్ని కాదు బలహీనతను కూడా అర్థం చేసుకున్నది హిందూ ధర్మం. అందుకే భగవద్గీతలో చెబుతున్నాడు, నాయన సన్యాసం చాలా గొప్ప ఆశ్రమం అయ్యా, సందేహమేం లేదు. అర్జున, అష్టావక్రుడు సన్యాసి నీకు తెలియందేముంది? అష్టావక్రుడు 8 వంకరలు, కాళ్ళు వంకర, మూతి వంకర, ముక్కు వంకర, చేతులు వంకర, ఇన్ని వంకరలు ఉండేవాడు. త్రేతాయుగంలో జనక మహారాజుకి జ్ఞానాన్ని బోధించిన మహానుభావుడు. చిరకాలం జీవించాడు, ద్వాపర యుగం వరకు ఉన్నాడు. ఇంతకాలం మీరు ఎందుకు జీవిస్తున్నారంటే భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుడుగా అవతరిస్తున్నాడు అయ్యా శ్రీమన్నారాయణమూర్తి, ఆయన్ని చూసి కానీ నేను ఈ శరీరం వదలనన్నాడు. అష్టావక్రుడు అంత గొప్పవాడు, శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు. ఈయన చూడడం కోసం ఉన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు తర్వాత భారత యుద్ధం కూడా ముగిసి ఉన్నటువంటి సందర్భంలో ద్వారకలో ఉంటే అష్టావక్రుడు ఆయనకి అంత విదేక రాజ్యాన్ని నడుచుకుంటూ వచ్చి యుగాల పర్యంతం జీవించి నడుచుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించాడు. దర్శించాక శ్రీకృష్ణుడు అంతకంటే ఆయన విలువేమిటో తెలిసినవాడు కాబట్టి, పరమహంస పరివ్రాజకాచార్య అంటే అష్టావక్రుడిని మించి ఎవరు ఉండే అవకాశమే లేదు కాబట్టి ఆయన దిగి వచ్చి అష్టావక్రుడు కాళ్ళు బంగార పళ్ళెంలో పెట్టి కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆశ్చర్యం అండి, భాగవతంలో ఉంటుంది ఈ పరిణామం. అలా కాళ్ళు గడుక్కుని నెత్తి మీద జల్లుకోగానే అలా వెనక్కి అష్టావక్రుడు పాపం ఏ కుర్చీలో కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఇలా వెనక్కి జారబడ్డాడు, ప్రాణం వదిలేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకి అంత్యక్రియలు చేశాడు. మరి ఆయన సన్యాసి కదా, భార్య పిల్లలు ఎవరు లేరు, ఎవరు చేస్తారు? ఆయన చేశాడు స్వయం. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి శ్రీకృష్ణుడికి తల్లి తండ్రి ఇద్దరు బతికున్నారు. తల్లి దేవకీదేవి, తండ్రి వసుదేవుడు బతుకున్నారు. బతుకుండగా శ్రీకృష్ణుడు సన్యాసికి అంత్యక్రియలు చేశాడు. మన సమాజంలో ఓ పిచ్చి నమ్మకం, తల్లిదండ్రులు బతుకున్నవాడు ఎవరు కర్మకాండ చేయకూడదు, శవాన్ని మోయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎన్ని నమ్మకాలు బూజు పెంచేశారు బాగా. అదేదో చేస్తే వీళ్ళ తల్లిదండ్రులు పోతారని. ఎక్కడ లేదండి, శ్రీకృష్ణుడు స్వయంగా తల్లి తండ్రి బతుకున్నవాడు కర్మకాండ చేశాడు. దేవుళ్ళు మనకి మానవత్వాన్ని నేర్పితే మనం వాళ్ళని పూజించేసి మళ్ళీ దానవులుగానే మిగులుతున్నామండి. నన్ను మన్నింతులుగాక. నా ఆవేదన అంతా అదే. నేను ఆధ్యాత్మిక ప్రసంగాలన్నీ అత్యున్నతమైన మానవత్వం కోసం చేస్తాను. నేను ఊరికే ఆకులు పువ్వుల కోసం నేను మాట్లాడను. నాకు కావలసింది మానవత్వం, నాకు కావలసింది అత్యున్నతమైన ఔదార్యం, ఆత్మజ్ఞానం కావాలి మనిషికి. అది ఇలా ఆలోచిస్తే వస్తుంది. అష్టావక్రుడు లాంటి వాడికి శ్రీకృష్ణుడు తల్లి తండ్రి బతుకుండగా అంత్యక్రియలు చేస్తే మనం కనీసం పోయిన వాళ్ళని పరామర్శకు పంపడానికి కూడా తల్లిదండ్రి ఉన్నవాళ్ళు వెళ్ళకూడదురా, మంగళవారం వెళ్ళకూడదురా, శుక్రవారం వెళ్ళకూడదు, అసలు వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి. అలా ఓదార్చడం కూడా ఇష్టం లేదు. మనం పరామర్శకు వెళ్ళడానికి ముహూర్తాలు చూస్తామండి. లంచం పుచ్చుకుందుకు ముహూర్తం ఎవడు చూడండి దేశంలో. కొన్ని లంచం పుచ్చుకోవయ్యా, ఏకాదశి కదా అని మానයි, ముక్కోటి ఏకాదశి కదా అని మానයි, ఆదివారం కదా అని మానండి, నొక్కేస్తాడు. రాహుకాలంలో కూడా పుచ్చేసుకుంటాడు. వీడియో రాహుకాలం కదా, వీడియో యమగండం. మనకి డబ్బు వచ్చేది ఉంటే ఏ రోజైనా పుచ్చేసుకుంటాం. ఇవ్వాలనేసరికి మంగళవారం ఇవ్వకూడదండి, శుక్రవారం ఇవ్వకూడదండి. ఈ మధ్యన మా నాన్నగారు పోయారని వీళ్ళు ఇవ్వకుండా ఉండడం వల్ల వాడు పోయాడు. ఏదో ఒకటి చెప్పేస్తామండి ఎగ్గొట్టడానికి. ఆశ్చర్యకరంగా ఆ ఇవ్వడం అనేది అంత అసహ్యంగా ఉంటుంది మనిషికి. పుచ్చుకోవడం అంటే ఎంత ఆనందము. అది పోవడమే దానగుణం. అందుకే యజ్ఞోదానం తపశ్చైవ పావన అని మనీషినామన్నాడు. నువ్వు ఏ పరమహంస పరివ్రాజకులు చాలా గొప్పవారు, సన్యాసం చాలా గొప్పది, వాడి కోరికలనే ఉండవు, సాంగత్యం అనేది ఉండదు. అష్టావక్రుల్లా ఉండగలిగితే అది సన్యాసాశ్రమం, సుఖమహర్షిలా ఉండగలిగితే అది సన్యాసాశ్రమం. ఇవాళ సుఖమహర్షులే కానీ సుఖమహర్షులు ఎక్కడున్నారండి మనకి, మనకంటే ఎక్కువ సుఖాలు అనుభవిస్తుంటే. అంచేది దీని గురించి చెప్పలేదు. అది సన్యాసం చాలా గొప్పదయ్యా. కానీ అర్జున, అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎక్కడ దొరుకుతారు? అంచేత ఏ కర్మలు మానేయడం గొప్పదనం అనుకోవద్దా. ఏ కర్మ మానేసినా సరే యజ్ఞము దానము తపస్సు మానకూడదు. జీవితాన్ని యజ్ఞంలా గడపాలి, దానం చేస్తూనే ఉండాలి. భగవన్నామస్మరణ, నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండాలి. అదే తపస్సు. ఈ తపస్సు దానం యజ్ఞం మానడానికి వీల్లేదు అని మానకూడని పనుల్లో పరమహంస పరివ్రాజకాచార్యులు కూడా మానకూడని పనుల్లో దానం గురించి చెప్పాడు. అంటే మనం సంసారాల్లో ఉన్నవాళ్ళం, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళం, సంపాదిస్తున్న వాళ్ళం, దానగుణం మనకెంత ప్రధానమో మనం ఆలోచింతుముగాక.